శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? అందరూ ఆ దుర్గమ్మ దయ వల్ల సంతోషంతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు తల్లి మనకి చెప్పబోయే సందేశం ఏంటో తెలుసుకుందామండి. సాక్షాత్తు ఆ దుర్గమ్మ తల్లి ఒక గంటలో మనం కళ్ళలో కూడా ఊహించని మార్పు అనేది వస్తుందని ఇలా సందేశం ఇవ్వబోతున్నారండి. దుర్గమ్మ మనకు చెప్పే సందేశంలో ఏం ఆంతర్యం ఉందో తెలుసుకుందాము. మీరు ఎవరైనా మా ఛానల్ కొత్తగా చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి పక్కన ఉంటే గంట సిమ్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు వచ్చేరుతుందండి. అసలు దుర్గమ్మ మనకు చెప్పుతున్న సందేశం ఏమిటో తెలుసుకుందాము. బిడ్డ, నీ దుర్గమ్మ చెప్పేది జాగ్రత్తగా వినమ్మా. సరిగ్గా ఒకే ఒక గంటలో అసలు నువ్వు ఊహించని మార్పు సంభవిస్తుంది. ఇది చూసావంటే దుర్గమ్మ, అసలు ఇది నా కళ్ళ ముందు జరిగిందా, ఇది నిజమేనా, లేక నా భ్రమ, లేదా నా కళ, ఏంటి దుర్గమ్మ ఇదంతా అని నువ్వే ఆశ్చర్యపోతావు. అంతలా నీ జీవితంలో ఒక మార్పు రాబోతుంది బిడ్డ. కేవలము అది కూడా నీ దుర్గమ్మ ఆశీర్వాదంతోనే జరుగుతుంది అని అస్సలు నువ్వు మర్చిపోవద్దమ్మా. నీ దుర్గమ్మ ఆశీర్వాదం ఉంటే చాలు, నీకు నీ జీవితమే మారిపోతుందని గుర్తుపెట్టుకో. నీ జీవితంలో నీ దుర్గమ్మ ఉన్నంత వరకు నీకు ఎలాంటి అడ్డు ఆటంకాలు ఏమీ కూడా ఉండవు. తల్లి, ఇక భయపడకు, బాధపడకు. నీ దుర్గమ్మ ఎల్లవేళలా నీతో ఉంటూ నీకు కావాల్సినవన్నీ కూడా నేను చేసి పెడుతూ ఉంటాను. నిన్ను నా కంటి పాపలా జాగ్రత్తగా కాపాడుకుంటాను. నువ్వు కోరుకున్న కోరికలన్నీ తీర్చడము నీ తల్లిగా నా బాధ్యతే కదా. ఇదిగో ఇప్పుడే నీ మనసులో నువ్వు ఏదైతే ఆశగా జరగాలి, నాకు అది కావాలి అని నువ్వు పదే పదే అనుకుంటూ నన్ను అడుగుతూ ఉన్నావో అది సరిగ్గా అలానే జరిపిస్తాను. అవునమ్మా, సరిగ్గా ఒకటి అంటే ఒక గంటలోనే నువ్వు ఆశ్చర్యపోయేంత మార్పు అనేది నీ మనసులో వస్తుంది. ఇక నువ్వు ఆనందపడతావు కూడా. కాబట్టి శ్రద్ధగా మనస్ఫూర్తిగా ప్రశాంతంగా కూర్చొని నీ దుర్గమ్మ చెప్పేది విను. నిన్ను ధైర్యంగా ఉంచడానికి, నీకు ఏం చేయాలి, నువ్వు ఎప్పుడు ఎలా ఉండాలి అన్న విషయాలన్నీ కూడా నీకు చెబుతాను బిడ్డ. వింటావు కదా. ఒక్క విషయం గుర్తుపెట్టుకోమ్మా, నువ్వు నాపై నమ్మకంతో ఉంటే నీ పూర్తి జీవితాన్ని నేను బంగారమే చేసి చూపిస్తాను. అలా చేసే బాధ్యత కూడా నీ తల్లిగా నాదే కదా. నేను నిన్ను నా బిడ్డగా స్వీకరించినప్పుడు ఒక తల్లిగా నీకు ఏదైతే చేస్తానో అది నేను ఖచ్చితంగా చేస్తాను. నువ్వు కలలో కూడా ఊహించని అద్భుతాలు నీకు జరిపిస్తాను. చూడు బిడ్డ, నీకు ఎవరు తోడు ఉన్నా లేకపోయినా సరే నీకు ఈ దుర్గమ్మ సాయించడానికి ఎవ్వరు లేరని అస్సలు దిగులు పడకు. ఎందుకు చెప్పు, ఈ దిగులెందుకు, నీకు తోడుగా నేనున్నాను. కొన్ని నిజాలు, కొంతమంది నిజస్వరూపాలు నీకు తెలియాలి. నీ నీడలోనే నీవంటే నేను తిరుగుతున్నాను. అసలు చెప్పాలంటే కొంతమంది నిజస్వరూపాలు బయట పెట్టింది కూడా నేనే తల్లి. ఎందుకంటే నా బిడ్డ అమాయకురాలు. అంత అమాయకంగా ఉన్నావు కాబట్టే నిన్ను అందరూ మోసం చేస్తున్నారు. అందుకే నీ కళ్ళతో నువ్వు చూసి నమ్మాలనే కొంతమంది నిజస్వరూపాలు నేను బయట పెడుతున్నాను. కొన్ని నిజాలను ఎలాగోలా నీ చెవిన పడేలా చేస్తున్నాను. ఎందుకంటే ఇవి విన్నాక చూశాక నీకు కాస్త కంగారుగా, కాస్త బాధపడినా సరే నువ్వు ఎవరు ఎలాంటి వాళ్ళని తెలుసుకొని ఇకనైనా జాగ్రత్త పడతావనే ఒక చిన్న ఆశతోనే నేను ఇలా అన్నీ చేస్తున్నానమ్మా. అది కూడా నీ మంచి కోసమే అని గుర్తుపెట్టుకో తల్లి. నీ దుర్గమ్మ చేసింది నీకోసమే కదా. నీకు ఆపద వస్తుందని తెలియగానే నీకన్నా ముందు నేను అడుగు ముందేస్తాను. నీ ముందు నేను నిలబడతాను. నీకు రక్షక కవచంలా మారి నిన్ను జాగ్రత్తగా అంటిపెట్టుకొని ఉంటాను. అసలు నువ్వు చెడు మార్గంలో నడవకుండా, చెడును మాట్లాడకుండా ఉండేలా నేను నిన్ను రక్షించుకుంటూ ఉంటున్నాను బిడ్డ. చిన్న పిల్లల లాంటి మంచి మనసు నీది, మంచి మనస్తత్వం నీది. కపటం లేకుండా నువ్వు అందరితో మంచిగా ఉంటావు. అందుకే ఏది వచ్చినా సరే తట్టుకోలేక అల్లాడిపోతున్నావు. కాస్త కష్టం వచ్చినా కుంగిపోతావు, కొద్దిగా బాధ వచ్చినా అల్లాడిపోతావు, కొద్దిగా సంతోషం వచ్చినా సరే ఎగిరి గంతేసి పొంగిపోతావు. అవును కదా. అందుకే నిన్ను అందరూ కూడా ఇదే నీ బలహీనంగా తీసుకొని నిన్ను ఇంకా ఇంకా బలహీనపరుస్తున్నారు. అస్సలు దిగులు పడకమ్మా. నీకు చెడు చేయాలని చూసేవారిని నేను అడ్డుకుంటాను. నా బిడ్డల జోలికి వస్తే ఏం జరుగుతుందో వాళ్ళకు తెలిసేలా చేస్తానులే, కంగారు పడకు. నీ దుర్గమ్మ అంటే ఏంటో వాళ్ళకు తెలిసేలా చేస్తాను. నీ జోలికి వస్తే ఏమవుతుందో కూడా వాళ్ళకు చేసి చూపిస్తాను తల్లి.
ఇంకొకసారి వాళ్ళు నీ దగ్గరికి కాదు కదా నీ ఇంటి వైపు కన్నెత్తి చూడడానికి కూడా భయపడేలా చేస్తాను. అవునమ్మా, చాలామంది ఇప్పుడు నేను తొక్కాలని, నిన్ను నాశనం చేయాలని చెప్పి కృంగతీయాలని ఎంతోమంది ఎదురు చూస్తూ ఉన్నారు. అలాంటి వాళ్ళకి నువ్వు ఎంత దూరంగా ఉంటే నీ జీవితము అంత మంచిగా ఉంటుంది. కాబట్టి బిడ్డ, నువ్వు ఇకనైనా తెలుసుకున్నావు కదా, కాస్త జాగ్రత్తగా ఉండు. ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకున్నాక జాగ్రత్త పడకపోతే మళ్ళీ మళ్ళీ మోసపోవాల్సింది నువ్వే కదా. నువ్వు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. అది నీ బంధువులతో అయినా సరే, నీ కుటుంబ సభ్యులతో అయినా సరే, స్నేహితులతో అయినా సరే, చుట్టుపక్కల వాళ్ళతో అయినా సరే, ఎవరితోనైనా సరే అంత చనువుగా అస్సలు ఉండకు. ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకోవాలమ్మా. కొంతమంది నీతో మంచిగా మాట్లాడినట్టే మాట్లాడి వాళ్ళు నీ గురించి, నీ కుటుంబం గురించి విషయాలు తెలుసుకుంటున్నారు. అంతటితో ఆగుతారా? లేదు కదా. ఆ విషయాలన్నింటినీ ప్రచారం చేస్తారు. డప్పు కొట్టి మరీ అందరికి చెప్తారు. ఏదైతే నువ్వు ఎవరికి తెలియకూడదు అనుకుంటావో ఆ విషయం ఊరంతా పాకిపోతుంది. ఇదంతా అవసరమా చెప్పు తల్లి. ఎక్కడైనా కళ్ళు తెరిచి ఎవరితో ఏ విషయం చెప్పాలి, ఎవరితో ఏది చెప్పకూడదు అనేది నువ్వు ఖచ్చితంగా తెలుసుకోవాలి. అందుకే నిన్ను జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాను. ఇకనైనా కళ్ళు తెరిచి ఇక నీ కష్టాలు కూడా ఫలించబోతున్నాయి. కష్టాల ఊబిలో కూరిపోయిన నీకు మంచి స్వచ్ఛమైన, ఆనందకరమైన, ప్రశాంతకరమైన జీవితాన్ని నేను అందిస్తాను. నీ ప్రశాంతతను పోగొట్టాలి అని అనుకునే వారికి శాశ్వతంగా ఒక బుద్ధి చెప్తానులే. నీ దుర్గమ్మని బిడ్డ ఏడిపిస్తారా? నా బిడ్డనైనా నీకు ఎలాంటి ఆపద రాకుండా మంచిగా చూసుకుంటాను. మంచి జీవితాన్ని నీకు అందిస్తాను. ఇక నీ చుట్టూ ఉన్నవారు నిన్ను మోసం చేసి నవ్వుకుంటారు కదా, అదే పనిగా వాళ్ళు పెట్టుకుంటున్నారు. అయినా దిగులు పడకు. వాళ్ళందరినీ నేను సరిచేస్తానులే, దారిలో పెడతానులే. నీ నిజమైన భక్తి, స్వచ్ఛమైన ప్రేమకు అంతా ఎప్పుడు మంచి జరుగుతుంది. అలా జరిగేలా చేస్తాను. నువ్వెదురు చూసే మంచి మంచి వార్తలన్నీ నీ చెవిన పడేలా చేస్తాను. ఇక నువ్వు కోరిన కోరికలన్నీ కూడా ఒక్కోటిగా నీ ముందు పెడతాను. నువ్వు ఎదురు చూసే మంచి మంచి వార్తలు వింటావు. అలానే నీ చేత శుభకార్యాలు కూడా జరిపించబోతున్నానమ్మా. రాసి పెట్టుకో. కాస్త ఆలస్యమైనా సరే ఖచ్చితంగా అది జరిగే తీరుతుంది. బిడ్డ, ఆలస్యం అమృతం అని తెలుసుకో. అలా అని నువ్వు ఎన్నిసార్లు ఆలస్యంగా ఉండద్దమ్మా అని. ఆలస్యం అమృతమే, కానీ కొన్నిసార్లు అది విషంగా కూడా మారుతుంది. నీకు వచ్చే సంతోషాలు, శుభవార్తలు కాస్త ఆలస్యమైనా ఖచ్చితంగా 1000 రెట్ల సంతోషంతో వస్తాయి. అలా అని నీ పనుల్లో నువ్వు ఆలస్యం చేసి వెనుకడుగు వేసావంటే అది నీకే ముప్పని తెలుసుకో. గొప్ప గొప్ప వరాలు నీకు అందిస్తానమ్మా. నమ్మకంతో ఉండు. అంతా శుభమే జరుగుతుంది. చివరిగా ఒకటి గుర్తుపెట్టుకో. కన్నీరు పెట్టుకుంటే ఏదీ మారదు, రాదు, జరగదు అని నువ్వు తెలుసుకోవాలి. అలాంటప్పుడు ఎందుకు చెప్పు కన్నీరు? పూర్తి నమ్మకంతో ఉండు, విశ్వాసంతో ఉండు. వీలైనంత వరకు దైవ సేనలోనే అనవసరమైన ఆలోచనలు ఏవి కూడా నీ మనసులోకి రానివ్వకు. ఇక అప్పుడే నీ జీవితం బంగారమయం అవుతుంది. నీ దుర్గమ్మ ఏం చెప్తుందో, ఎందుకు చెప్తుందో అర్థమైంది కదా. ఇక ఎలాంటి ఆలోచనలు పెట్టుకోవద్దు తల్లి. హాయిగా ప్రశాంతంగా ఉండు. నీ దుర్గమ్మ ఎల్లవేళలా నీకు తోడు ఉంటుందని మర్చిపోవద్దు. నీ దుర్గమ్మ నిన్ను అంటి పెట్టుకొని జాగ్రత్తగా ఉంటుంది. దిగులు పడకుండా సంతోషంగా ఉండని దుర్గమ్మ గారు ఈరోజు మనకు చెప్తున్నారండి. ఈరోజు దుర్గమ్మ మనకు చెప్పిన సందేశాన్ని నిజంగా మనం ఆశ్చర్యపోవాలండి. మన మనసులో నిజంగా ఏదో ఒక వెలుతుతోటి మనం ఉంటానే ఉంటాము. దుర్గమ్మ ఈరోజు ఈ సందేశం చెప్పారంటే మనలో కొంతమందికైనా కూడా మనసు కాస్త రిలీఫ్ అనేది ఉంటుందండి. దుర్గమ్మ ఈరోజు ఈ సందేశాన్ని చెప్పారంటే చాలామంది ఏదో రకంగా బాధపడుతున్నారనే ఒక ధైర్యాన్ని ఇచ్చారని చెప్పుకోవాలండి. నిజంగా చాలామంది, అందరూ కాదు కానీ కొంతమందికైనా ఇలాంటి బాధ అనేది ఉంటుందండి. ఇలాంటి సందేశాలు విన్నప్పుడు నిజంగా మనకు తెలియనట్టు ఒక ఫీలింగ్ అనేది ఏర్పడుతుంది. ఎప్పుడైనా సరే మన బాధలో ఉన్నప్పుడు దైవాన్ని నమ్మినప్పుడే ఆ దైవం మనకిచ్చే ఇలాంటి సందేశాల ద్వారా మన మనసు అనేది చాలా రిలాక్స్గా ఉంటుంది. మరి తెలుసుదాకండి ఇవాళ దుర్గమ్మ చెప్పిన సందేశం. రేపు మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. స్వస్తి.